గుంటూరులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోడ్ షోను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రోడ్లు విడిచి డ్రైనేజ్ సిస్టమ్ లేక నిజంగా ఇబ్బందిగా ఉన్నది. 10 సార్లు రోడ్లు తగ్గి 10 డబ్బులు కావాలనుకున్నప్పుడు 10 సార్లు డ్రైనేజ్ ఉండడం కాదు, ఒకే ఒక్కసారి 40-50 సంవత్సరాలకి అండగా ఉండేలాగా 40-50 సంవత్సరాలు అర్థం ప్లానింగ్ చేసి గుంటూరుని ఒక బలమైన విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మంచి ఎకనామిక్ అప్లికేషన్ మరింత బలోపేతం చేద్దాం. ఎక్కడో విదేశాల నుంచి వచ్చి మన కాలేజీలు చదువుకునే అంత బలమైన కాలేజీలని విద్యా వ్యవస్థని ఇంకా బలోపేతం చేద్దాం. అలాగే అందరికీ సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొస్తాం. అవినీతి పైన నిరంతర పోరాటం చేద్దాం. దోపిడీ వ్యవస్థపై నిరంతర పోరాటం చేద్దాం. అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం అయితే రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం, అదే స్ఫూర్తిని తీసుకెళ్ళమని చెప్పారో అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎంతసేపు అధికారం రాజకీయం కొన్ని కుటుంబాల మధ్యలోనే ఉండిపోతా ఉంది. ఏమనుకున్నా ఆ కుటుంబ రాజకీయాల్ని బద్దలు కొట్టి ఇలాంటి ఆడపడుతులు లేకపోతే జనసేన ఎక్కడున్నామో మీ ధైర్యమైన కంద మీ ధైర్యమైన ఇంకా నెక్స్ట్ ఇంత మిట్టమధ్యాలం ఇంత మందుగడలు వచ్చారు మా కోసం. మేము మీకు తోటలు కనబడకపోతే ఇంకెవరికో తోటలు ఉంటామో మీరు అలాగే ఉండండి. మీరు ఇదే మేము అక్కడ అమరావతిలో జనసేన కోట వాళ్ళు తెలుగుదేశం కోట అందరికీ ప్రతి సభలో మాట్లాడుకోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి వారి ఎమ్మెల్యేలు మీరు కంట్రోల్ లేదమ్మా. వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు. తెలుగుదేశం నాయకులకి మార్పు తేవాలంటే ఒక పవన్ కళ్యాణ్ తేగలరు, మార్పు తేగాలంటే మన జన సైనికులు తేగలరు, మార్పు రావాలంటే మా వీర మహిళలు తేగలరు. మీకోసం నేను అండగా ఉంటాను. పార్లమెంట్ అధ్యక్షుని పూర్వపైన శ్రీనివాస్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలుచుకోవాల్సిందిగా కోరుకుంటూ కోట చంద్రశేఖర్ గారు మన చెప్పిన అభ్యర్థులందరూ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకు స్థానిక నాయకులు ఉండేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు. మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది మీ భవిష్యత్తు